కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మార్చబడిందని మీకు తెలుసా? కేరళం అనునది మలయాళ భాష పదం. కేర అంటే కోకోనట్ మరియు ఆలం అంటే ల్యాండ్. కేరళం అంటే ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని అర్థం. అయితే అసలు ఈ మార్పుకు గల కారణాలేంటి? ఈ మార్పు కోసం వాళ్ళు ఎటువంటి శాసనసభ బిల్లును ప్రవేశపెట్టారు? దాని వెనక తీసుకున్న ప్రాసెస్ ఏంటి? ఇదంతా నేను మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. పేరు మార్పు కోరుతూ కేరళ శాసనసభ జూన్ 24, 2024న ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే కేరళ శాసనసభ ఆ తీర్మానంలో ద నేమ్ ఆఫ్ అవర్ స్టేట్ ఈజ్ కేరళం ఇన్ ద మలయాళం లాంగ్వేజ్. States were formed on the basis of language on November 1, 1956 and Kerala Pairavi is also observed on November 1 అని పేర్కొనుంది. జాతీయ స్వాతంత్రోద్యమం నుండి మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఒక ఏకీకృత రాష్ట్రం కోసం దీర్ఘకాలంగా డిమాండ్ ఉంది అని కూడా జోడించింది. అయితే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూలులో రాష్ట్రం పేరు కేరళగా నమోదు చేయబడింది. అందువల్ల పేరును కేరళంగా సవరించడానికి ఆర్టికల్ 3 ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది. తదనంతరం కొత్త పేరును ప్రతిబింబించేలా రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ను సవరించాలని కేరళ ప్రభుత్వం అధికారికంగా కేంద్రాన్ని అభ్యర్థించింది. 24 ఫిబ్రవరి నెల 2026వ తేదీన మంగళవారం రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలనే కేరళ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలిపారు. కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 యొక్క నిబంధనల ప్రకారం రాష్ట్రపతి కేరళ మార్పు బిల్లు 2026ను కేరళ శాసనసభ అభిప్రాయాల కోసం పంపుతారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని స్వీకరించిన తరువాత రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చడానికి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్రం రాష్ట్రపతి సిఫారసును కోరుతుందని అధికారిక ప్రకటన తెలిపింది. అయితే ఆర్టికల్ 3 ప్రకారం మనం ఏదైనా రాష్ట్రం పేరును మార్చే అధికారం పార్లమెంటుకు ఉంది. అటువంటి బిల్లును రాష్ట్రపతి సిఫారసుతో మాత్రమే ప్రవేశపెట్టాలి మరియు ఆ సంబంధిత రాష్ట్ర శాసనసభకు దాని అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఇచ్చిన తర్వాత మాత్రమే మనం ఆ బిల్లును ప్రవేశపెట్టాలని కూడా ఈ నిబంధన నిర్దేశిస్తుంది. అయితే ఈ ప్రతిపాదనను కేంద్రం హోంమంత్రిత్వ శాఖ పరిశీలించింది మరియు కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఆమోదంతో డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ న్యాయ మంత్రిత్వ శాఖ కూడా పంపిణీ చేయడం జరిగింది. న్యాయ వ్యవహారాల శాఖ మరియు శాసనసభ శాఖ రెండు కేరళ పేరును కేరళంగా మార్చాలనే ప్రతిపాదనకు అంగీకరించాయి. అయితే వారు చెప్పబడింది ఏంటి అంటే, మన రాష్ట్రం పేరు మలయాళంలో కేరళం, మా మలయాళ భాషలో ఇది కేరళం అయితే ఇతర భాషలలో దీనిని కేరళ అని పిలుస్తారు అని పేర్కొన్నారు. సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల మేరకు నవంబర్ 1, 1956న భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ రోజును కేరళ ఆవిర్భావ దినంగా కూడా పాటిస్తారు. కేరళ పేరు మూలం గురించి మనకు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కేరళను ప్రస్తావించిన తొలి శాసన రికార్డు క్రీస్తు పూర్వం 257 నాటి చక్రవర్తి అశోకుని రాక్ ఎడిక్ట్ 2 అని అందులో ఉంది. అయితే ఈ శాసనం స్థానిక పాలకుడిని కేరళ పుత్ర, సంస్కృతంలో కేరళ కుమారుడు అని మరియు చేర రాజవంశాన్ని సూచిస్తూ చేర కుమారుడు అని కూడా సూచిస్తుంది. అయితే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ ప్రకారం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల జాబితా మరియు వాటి పరిధి, వాటి ప్రాదేశిక ఆధారిత పరిధిని కలిగి ఉంటుంది. కేరళ అసెంబ్లీ ఆర్టికల్ 3 కింద తక్షణ చర్యలు తీసుకొని రాజ్యాంగంలో మరియు అన్ని అధికారిక రికార్డులలో పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగంలోని
8వ షెడ్యూల్ ప్రకారం అన్ని అధికార భాషలలో రాష్ట్ర అధికారిక పేరును కేరళంగా మార్చడానికి అవసరమైన సవరణలు చేయాలని అభ్యర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు ఇప్పటికే ఉన్న రాష్ట్రాల ప్రాంతాలు, సరిహద్దులు లేదా పేర్లలో మార్పులు చేయడం గురించి మనకు వివరిస్తుంది. నగరాల పేర్లు మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు. అయితే రాష్ట్రాల పేర్లు మార్చే విషయంలో ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి అవసరం. అటువంటి మార్పు అమలులోకి రావడానికి రాజ్యాంగ సవరణ అవసరం. దీనికి పార్లమెంట్ ఆమోదం తప్పనిసరిగా కావాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ ప్రతిపాదన అందిన తరువాత కేంద్ర ప్రభుత్వం తన ప్రాసెస్ని ప్రారంభిస్తుంది. అటువంటి మార్పును అనుమతించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోస్టల్ విభాగం, సర్వే ఆఫ్ ఇండియా మరియు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వంటి అనేక ఏజెన్సీల నుండి నిరభ్యంతర పత్రాలను కూడా కోరుతుంది. ప్రతిపాదన ఆమోదించబడితే పార్లమెంటులో బిల్లుగా ప్రవేశపెట్టబడిన తీర్మానం చట్టంగా మారుతుంది మరియు ఆ తరువాతే రాష్ట్ర పేరు కూడా మార్చడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మనం కేరళ పేరు అసలు ఎందుకు మార్చాలని వాళ్ళు అనుకున్నారు, అది ఎలా మారింది, ఇదంతా తెలుసుకున్నాం. కేరళ రాష్ట్రం అసలు ఎలా ఏర్పడింది? 2 పూర్వపు రాచరిక రాష్ట్రాలైన ట్రావెన్కోర్ మరియు కొచ్చిన్లను విలీనం చేయడం ద్వారా 1949 జూలై 1న యునైటెడ్ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ అండ్ కొచ్చిన్ సృష్టించబడింది. మరుసటి సంవత్సరం జనవరిలో దీనికి ట్రావెన్కోర్ కొచ్చిన్ రాష్ట్రంగా పేరు మార్చబడింది. అయితే 1956లో మద్రాస్ రాష్ట్రంలోని ప్రస్తుతం తమిళనాడు, మలబార్ తీరం మరియు దక్షిణ కెనరాలోని కాసర్గఢ్ తాలూకాలను ట్రావెన్కోర్ కొచ్చిన్లలో కలిపి ప్రస్తుత కేరళ రాష్ట్రం అన్నది ఏర్పడింది. అయితే ఈరోజు మనం కేరళ పేరు కేరళంగా మార్చబడింది అని తెలుసుకున్నాం. అలాగే ప్రీవియస్గా మనకు కొన్ని చేంజెస్ వచ్చిన ప్లేసెస్ గురించి, వాటి యొక్క ప్రీవియస్ పాత పేర్లు ఏమున్నాయి, ఇప్పుడు కొత్తగా వాటిని ఏ విధంగా మార్చారు అన్నది కూడా మనం డిస్కస్ చేస్తాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ రాష్ట్రానికి బంగ్లా అని 3 భాషల్లో బెంగాలీ, ఇంగ్లీష్ మరియు హిందీలలో పేరు మార్పాలని కోరుతుంది. గత జూలైలో ఈ మేరకు మమతా బెనర్జీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం నుండి ఒక ప్రతిపాదన అందిందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. అయితే ఇది ఇప్పటివరకు ఇంకా ఆమోదం అయితే పొందలేదు. 2011లో ఒడిషాగా మారింది మరియు ఒరిస్సా బిల్లు 2010 మరియు రాజ్యాంగం 113వ సవరణ బిల్లు 2010 పార్లమెంటులో ఆమోదం పొందడంతో దాని భాష పేరు ఒరియా నుండి ఒడియాగా మార్చబడింది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రాలు మాత్రమే కాకుండా అనేక నగరాల పేర్లు కూడా మార్చబడ్డాయి. అయితే అది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నగరం పేరు 2017లో రాజమహేంద్రవరంగా సవరించబడింది. జార్ఖండ్లోని నగర్ ఉటారి పట్టణము 2018లో శ్రీ బంశీధర్ నగర్గా మారింది. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నగరం పేరు ప్రయాగ్రాజ్గా మార్చబడింది. 2021లో మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ నగరం పేరు నర్మదాపురంగా మరియు బబాయ్ నగరం మఖన్ నగర్గా మార్చబడింది. గత సంవత్సరం మార్చిలో పంజాబ్లోని శ్రీ హర్ గోబింద్పూర్ నగరం పేరు శ్రీ హర్ గోబింద్పూర్ సాహిబ్గా మార్చబడింది. ఇదండి ఇవాల్టి నేను మీకు షేర్ చేయాలనుకున్న విషయాలు, మీరు నా నుంచి తెలుసుకున్న విషయాలు.